డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో నెక్స్ట్ మోడల్ ఫస్ట్ది ఏంటి ప్రిజమ్. డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో అయితే ప్రిజమ్ అడుగుతాడు, లేకపోతే కోన్. నెక్స్ట్ పిరమిడ్. ప్రిజమ్ ఆల్రెడీ వీడియోస్ చేసాం, ఒక 3 to 4 వీడియోస్ ఉంటాయి, అవి చూస్తే ప్రిజమ్ మనకి కవర్ అయిపోతుంది. నెక్స్ట్ కోన్. కోన్ అంటే ఏంటి? సర్క్యులర్ బేస్ ఉండి పైకి ఇలా ఇలా ఉండేదాన్ని కోన్ అంటాం. ఇప్పుడు ఈ కోన్ మనం డ్రా చేయాలంటే అసలు ఎలా డెవలప్ చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ కోన్ ఎప్పుడన్నా డ్రా చేయాలి అన్నప్పుడు మనం ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండ్ థీటా. దీని ఎపెక్స్ యాంగిల్ అంటారు. స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ 360. ఇక్కడ స్మాల్ ఆర్ అంటే ఏంటంటే ఏ కోన్ ఆఫ్ బేస్ డయామీటర్ 50 mm అని ఇచ్చాడు. డయామీటర్ 50 mm. దీని నుంచి మనకి రేడియస్ ఏమవుతుంది? డయామీటర్ బై 2 అంటే 25 mm. ఇది స్మాల్ ఆర్. ఇంకా హెచ్ అంటే ఏంటి? అండ్ యాక్సిస్ 60 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ ది హెచ్పి. ఇదైతే మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో ఇది మారదు. 60 mm హైట్ ఇచ్చాడు. సో హెచ్ 60 mm. దీంతో మనం ఫస్ట్ ఈ రెండింటిని తీసుకోవాలి. ఆర్ ఈక్వల్ టు రూట్ 25 స్క్వేర్ ప్లస్ హెచ్ అంటే 60 స్క్వేర్. ఇది మనకి క్యాల్సీలో చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 65 వచ్చింది. 65 mm. థీటా. థీటా ఎలాగా? ఆర్, స్మాల్ ఆర్ అంటే 25, క్యాపిటల్ ఆర్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 65 ఇంటూ 360. ఇది క్యాల్సీలో చేస్తే ఫస్ట్ క్యాల్సీలో బ్రాకెట్ ఓపెన్ చేసి 25 డివైడెడ్ బై 65 అని కొట్టి బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంటూ 360 అని కొడితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఈక్వల్ టు 138 degrees. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి అసలు ఓవర్వ్యూ చూద్దాం అసలు ఎలా డ్రా చేయాలి అని. ఫస్ట్ ఎప్పుడు ఒక లైన్ తీసుకోవాలి. ఇది కింద ఉన్నదంతా హెచ్పి, పైన ఉన్నదంతా విపి. బేస్ అన్నది ఎప్పుడు హెచ్పి మీద ఉంది అని ఇస్తాడు. సో కోన్కి మనకు బేస్ సర్కిల్ కాబట్టి ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఆ సర్కిల్ని 12 కానీ 8 కానీ ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తాం. 12 or 8 మన ఇష్టం. చేసిన తర్వాత దీన్ని పైకి ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత యాక్సిస్ లెంత్ ఎంత ఇచ్చాడు? మనకి 60 mm. యాక్సిస్ లెంత్ అంటే హైట్ 60 కాబట్టి ఇక్కడ నుంచి 60 తీసుకుంటాం. 60. సో ఇలా కలుపుతాం. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలా ఒక లైన్ తీసుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి దీనికి ప్యారలల్గా అంటే ఇది ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఈ లైన్కి మనం ఎంత అనుకోండి 138 degrees పెట్టాలి. ఇది 138, ఇది 138 degrees. ఓకే. పెట్టిన తర్వాత వీటిని ఈ సర్కిల్ని నువ్వు 8 parts చేస్తే ఇది కూడా 8 parts చేయాలి. ఒకవేళ ఈ సర్కిల్ని 12 parts చేస్తే దీన్ని కూడా 12 parts చేయాలి. మనం ఇక్కడ 8 parts చేసాం కాబట్టి 8 parts చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 సంథింగ్. ఇది ఒకవేళ కట్ సెక్షన్ ఇచ్చాడు అనుకో, ఇదేంటి జస్ట్ నార్మల్గా కోన్ని చేయడం. ఒకవేళ కట్ సెక్షన్ అంటే ఇలాగా యాక్సిస్ గుండా ఇలా కట్ అయింది అనుకో, ఈ కట్ అయిన లైన్ నుంచి ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్స్ దీనికి ఇలా కొట్టి, ఇది క్వశ్చన్ కాదు నేను నార్మల్గా చెప్తున్నాను. చేసిన తర్వాత ఈ లైన్స్ని ఇలా సర్క్యులర్తో ఇలా చేయాలి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా సర్క్యులర్ తీసుకుని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఆర్క్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఈ లైన్ ఎక్కడ మీట్ అవుతున్నాయో చూసుకొని ఇలా ఒక సర్ఫేస్ వస్తుంది అనమాట. ఇది మన రిక్వైర్డ్ సర్ఫేస్. ఎప్పుడు కట్ సెక్షన్ ఇచ్చినప్పుడు. ఇది కట్ సెక్షన్ కాదు, జస్ట్ మనం నార్మల్గా గీస్తాం. నెక్స్ట్ వీడియోలో కట్ సెక్షన్ ఎలా గీయాలి అన్నది చెప్తాను. ఫస్ట్ తీసుకుందాం. సో ఒక వైట్ పేజ్ తీసుకున్నాం. ఫస్ట్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్కి ఒక హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాను. ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్న తర్వాత కింద కోన్ కాబట్టి బేస్ సర్కిల్ కాబట్టి ఈ బేస్ యొక్క డయామీటర్ 20 ఇచ్చాడు. 20 కాబట్టి మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా సర్క్యులర్తో గీసేటప్పుడు మన రేడియస్ తీసుకోవాలి. రేడియస్ ఎంత? 50/2 25. సో ఇది 25 mm పెట్టుకుని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఫస్ట్ స్టెప్ 1. అంటే 2కి 3కి మధ్యలో ఈ సెంటర్ లైన్ ఉంది కదా, అది 5 అనమాట. 5 లైన్. సో 20 + 5 25. ఇక్కడ నుంచి 0 to 2.5 అంటే 25 mm తీసుకున్నాను. తీసుకుని ఇలా ఒక సర్కిల్.
ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక టూ పార్ట్స్ సర్కిల్ని 8 పార్ట్స్ చేయాలి అనుకుంటే 45 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటే సరిపోద్ది. అంటే ప్రొట్రాక్టర్లో 45 డిగ్రీస్ తీసుకుని ఇక్కడ ఒకటి, 45 డిగ్రీస్ తీసుకుని ఇక్కడ ఒకటి, లాస్ట్ వీడియోలో చెప్పాను. అలా చేస్తే మనకి 8 పార్ట్స్ అవుతాయి. అలా కాకుండా మనకు 12 పార్ట్స్ కావాలంటే 30 డిగ్రీస్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 3 3 9 కాబట్టి ఇక్కడ 3 3 3 3 వస్తాయి, టోటల్ 12. సో మనం 12 పార్ట్స్ చేద్దాం. ట్వెల్వ్ పార్ట్స్ ఆర్ 8 పార్ట్స్ అది మన ఇష్టం. ఇది కొంచెం క్రాస్గా వచ్చింది. సో ఇలా 12 పార్ట్స్ చేయాలంటే సర్కిల్ని 30 డిగ్రీస్ తీసుకోవాలి. 8 పార్ట్స్ చేయాలంటే 45 డిగ్రీస్ తీసుకోవాలి. సో ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టండి సెంటర్లో, 0 to 30, నెక్స్ట్ 30 నుంచి 60కి, అంతే కదా. 60కి 30కి మధ్యలో ఎలాగో 30 డిగ్రీసే ఉంటాయి. కావాలంటే ఇక్కడ లైన్ కొట్టేసిన తర్వాత అలాగనే తీసుకోవచ్చు. పోనీ అలా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. 30 దగ్గర పెట్టుకున్నాక ఈ పాయింట్ ఇది మీట్ అయిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ కొట్టేశాక, ఒకవేళ ఈ పాయింట్ నుంచి డైరెక్ట్ ఇక్కడ మనకు కలిపినా ఇది కూడా 30 డిగ్రీసే వస్తుంది. సో అలా కాకుండా వేరేలా చేయాలంటే ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి 30 చూసుకుని ఇదిగో సేమ్ పాయింట్ వస్తుంది. దీన్ని ఇలా కలిపి కొట్టేయడమే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 30 డిగ్రీస్. ఒకవేళ మీకు ఎలా తెలియదు, ఇక్కడ కూడా సేమ్ 30 డిగ్రీసే చేయాలి. ఎలా అంటే ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి 30 to ఇంకో 30 అంటే 30 + 30 ఎంత 60. సో 60 దగ్గర డైరెక్ట్ పాయింట్ పెట్టేసుకున్నా పర్లేదు, అంతే కదా. ఇక్కడ నుంచి 30 ఇంకో 30 అలా చేసుకున్నా పర్వాలేదు. లేకపోతే ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఈ లైన్ మీద పెట్టుకుని ఇంకో 30 తీసుకున్నా పర్వాలేదు. ఎలా అయినా సరే మనకి సర్కిల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇలా ఇప్పుడు ఒక సర్కిల్ని మనం డ్రా చేసుకున్నాం. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేయాలి లైన్స్ని పైకి. ఇవి లైట్గా డ్రా చేయాలి లైన్స్. ఓకే, ఈ సెంటర్ లైన్ మాత్రం కొంచెం పొడవుగా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమడిగాడు, ఆఫ్ యాక్సిస్ 60 mm యాక్సిస్ హైట్ ఇచ్చాడు. యాక్సిస్ అంటే సెంటర్ గుండా వెళ్ళేది, అంటే దాని హైట్ ఇచ్చాడు 60 mm. సో 60 mm దగ్గర పాయింట్ పెట్టుకుందాం. 60 mm. ఓకే, ఇక్కడ నెక్స్ట్ దీన్ని కలుపుదాం. నెక్స్ట్ ఇవన్నీ ఇలా కలపాలి. ఇప్పుడు మనకి ఒక కోన్ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఎపిక్స్ యాంగిల్ ఉంది 138 డిగ్రీస్తో మనం ఇక్కడ డ్రా చేయాలి. అది ఎలా డ్రా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ప్యారలల్గా, అంటే ఇది ఎలా అయితే ఉందో స్లోప్ అలాగే ఇక్కడ తీసుకుని, ఓకే అదే స్లోప్తో నేను తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి 138 డిగ్రీస్ పెట్టాలి. అది ఎలా అంటే సర్క్యులర్ తీసుకుని ఇక్కడ మధ్యలో పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ మీట్ అయ్యేలా పెట్టి జీరో 10 20 30 ఇది ఇన్నర్ స్కేల్ చూసుకోవాలి. 0 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 మనకు 138 కాబట్టి 31 32 33 34 35 36 38 ఇక్కడ. మళ్ళీ ఇది ఎంత ఉండాలి
సేమ్ ఇది ఎంత అయితే ఉందో అంతే ఇక్కడ కూడా ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది 65 అలా ఉంది. సో ఇక్కడ కూడా 65తో పెట్టుకుందాం. ఇలా సర్క్యులర్ తీసుకుని ఇలా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అది ఎలాగంటే సింపుల్గా చేయాలి అంటే ఉంది కదా, వన్ 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ఒకవేళ ఇక్కడ నాకు చాలా తక్కువ వచ్చింది, సో అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం అడ్జస్ట్ చేయండి. ఏదోలాగా అడ్జస్ట్ చేసి ఇది కరెక్ట్గా ఉన్నట్టు ఆడికి కనిపిస్తే సరిపోద్ది. ఎందుకంటే ఆడి స్కేల్తో ఏం మెజర్ చేయడు కాబట్టి. సో ఆ తర్వాత వీటిని అన్నింటినీ మనం కలిపేయాలి. ఇక్కడ కలిపేయటమే. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు డైమెన్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 138 degrees. సో ఇలా పెట్టి ఇక్కడ యారో మార్క్ పెట్టి 138. ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎలా ఇవ్వాలి, ఇలా ఒకటి పెట్టి ఇలా. దీని హైట్ ఎంత 60. సో 60. నెక్స్ట్ దీని డయామీటర్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఒక యారో హెడ్, ఇక్కడ ఒక యారో హెడ్ ఇలా పెట్టి 5. దీని డయామీటర్ ఎంత మనకు 50 mm. సో 50 ఇలా ఇస్తే సరిపోతుంది. ఇది డెవలప్మెంట్ ఆఫ్ కోన్. ఇది క్వశ్చన్.